నమస్కారం. ఒకప్పుడు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని పోరాటాలు సాధించి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారు. నేడు విశాఖ హక్కు ప్రైవేటుకు దక్కు, మిగిలిన తుక్కు ప్రజాప్రతినిధులకు దక్కు అని ప్రజలు సోషల్ మీడియా రూపంలోని లేదా తమ పొలాల్లోనూ కార్యక్రమాలు చర్చించుకుంటున్నారే కానీ తిరగబడి రాజకీయ పార్టీల్ని ప్రశ్నించలేక, తిరగబడలేక సాధించి దక్కించుకున్న విశాఖ కర్మాగారాన్ని నిలబెట్టుకోవడానికి తిరిగి పోరాటాలు చేయలేని స్థితిలో ప్రజలు ఈ రోజున మిగిలిపోయారు. దీనికి కారణం ఓట్లు అమ్ముకుంటున్న ప్రజానేకుల స్వార్థంతో కూడిన భయంతో కూడిన స్వార్థం అని చెప్పాలి. ఈ రాజకీయ పార్టీలు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఉద్యమాలు గుర్తుకు రావడం, ఉద్యమించే ప్రజలకి మద్దతుగా ఉండడం, ఉద్యమించే వాళ్ళని రెచ్చగొట్టడం, ప్రజలు రెచ్చగొట్టడం, అదే ఆ చేసిన ఉద్యమాల ద్వారా పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ తోటి అధికారం దక్కించుకున్న తర్వాత అదే ఉద్యమాల్ని ఉక్కు పాదాలతో అణిచేయడం ఈ రాజకీయ పార్టీలకి పరిపాటి అయిపోయింది. ఈ రాజకీయ పార్టీలు కూడా అవకాశవాద రాజకీయాలు, అవకాశవాద స్టేట్మెంట్లతోటి ఎట్లా మాట్లాడతాయి అనేది ఒకసారి చూద్దాం. నాటి ప్రతిపక్ష నాయకులు, నేటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాడు ప్రతిపక్ష నాయకులుగా ఉండగా విశాఖ ఉక్కు కర్మాగారం గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చర్యలు తీసుకోవటం లేదు అని ఉద్దేశిస్తూ మాట్లాడిన ప్రసంగాన్ని ఒకసారి విందాం. ఈ నినాదంతో ఏకన్నా 32 మంది విశాఖ ఉక్కు ఇక్కడికి రావడం కోసం, కావడం కోసం ప్రాణాలు అర్పించి విశాఖ ఉక్కుని ఇప్పుడు తెచ్చుకుంటే బిఐఎఫ్ఆర్కు వెళ్ళిపోతున్న పరిస్థితిలో అప్పట్లో ఆ దివంగత నేత అభినవ నాయకులు రాజశేఖర రెడ్డి గారిని అండగానం చేశారు చెప్పి కేంద్రంతో పోరాడి విశాఖపట్నం ఉక్కును విస్తృతకు తీసుకుని పోయాడు ఆ దివంగత నేత అభినవ నాయకులు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ విశాఖ ఉక్కు పరిస్థితి ఏమిటో తెలుసా? వరుసగా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి వరుసగా నష్టాలే. ఈ వెంట మనిషి లెక్కటువంటి అడుగు పెడతాడు, ఏదైనా ధ్వంసం కావాల్సిందే. విన్నారు కదా. నేను ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖ కర్మాగారం నేనేం చర్యలు తీసుకోలేదన్నావు, నా వల్లే ప్రైవేటైజేషన్ అవుతుందన్నట్టు మాట్లాడు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉండగా ప్రైవేటైజేషన్ అవుతుంటే నువ్వేం చర్యలు తీసుకుంటున్నావని నాటి ముఖ్యమంత్రి వెళ్ళి నేటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, దీనిని ప్రైవేటు పరం చేస్తే మరొక ఉక్కు ఉద్యమం తప్పదు, లక్షలాది మంది ఏళ్ల తరబడి ఉద్యమించి 32 మంది ప్రాణత్యాగాలతో, కొంతమంది మహానుభావుల ఆమరణ నిరాహార దీక్షలతో విశాఖ స్టీల్ ప్లాంట్ని సాధించాము. అటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తే తిరగబడతాం, ఉద్యమిస్తామని ట్వీట్ చేయడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ చేయడానికి సానుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారు, దేనిని వ్యతిరేకించారు ఆయన అన్నది ఆయనకు అధికారంలో ఉండగా గుర్తుకు రాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన్ని మర్చిపోతాడు ఆయన. ఈ రోజు ప్రతిపక్షంలో ఉండడంతో అప్పుడే ఆంధ్రుల హక్కు గుర్తుకొచ్చేసింది. అలాగే బీజేపీ కూడా తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ ప్రైవేటీకరణ చేసేసి దారాదత్తం చేసేస్తుంది అని ఉద్యమించిన వాళ్లే. ఒకానొక సందర్భంలో ఈ రైల్వేస్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా దేశ బీజేపీ పార్టీ అధ్యక్షులుగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ 28 ఏప్రిల్ 2014 ఎకనామిక్స్ టైంలో వచ్చింది. ఒకసారి చూడండి. ఆయన అన్నది ఏంటంటే, హెడ్డింగ్ ఏంటంటే, బీజేపీ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ రైల్వేస్ ఆర్ ఎక్సెట్రా. ఆయన ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటైజేషన్ చేయడానికి మా బీజేపీ పార్టీ వ్యతిరేకమని ఎకనామిక్స్ టైమ్స్లో వచ్చింది. కానీ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఎల్ఐసిని కావచ్చు, రైల్వేస్ని కావచ్చు, స్టీల్ ప్లాంట్ని కావచ్చు ప్రైవేటైజేషన్ చేయడానికి సన్నద్ధం అవుతుంది అంటే ఈ రాజకీయాలు ఏమనాలి? దీన్ని అవకాశవాద రాజకీయాలు అనాలా, అభివృద్ధి రాజకీయాలు అనాలా? అయితే ఈ విశాఖ ఉక్కుని సాధించి తెచ్చుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు, దీన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు అనే వార్త రావడంతో ప్రజల విపరీతమైన నిరసన, ప్రజల విపరీతమైన వ్యతిరేకత రావడం మొదలైంది. దానిని మొట్టమొదటిగా విశాఖ ఉక్కుని సాధించి
తీరతాం, దానికి అవసరమైతే ప్రధానమంత్రి గారితోటైనా కలిసి విభేదిస్తామని మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చింది జనసేన. ఓడిపోయినా కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే. ఆ తర్వాత మిగిలిన రాజకీయ పార్టీలు కూడా స్పందించడం మొదలుపెట్టినాయి. అందుకేనేమో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణకి స్పందించొద్దన్నారు అన్న వైసీపీ పార్టీయే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ మేము వ్యతిరేకమని ప్రధానమంత్రి గారికి లెటర్ రాసినట్టు రీసెంట్గా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారు రాజీనామా చేయడం, అలాగే చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఉద్యమించడానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి తమ అస్త్రాల్ని సన్నద్ధం చేస్తున్నారు విశాఖ ఉక్కు మీద పోరాటానికి. మరో పక్కన బీజేపీ నాయకులు కూడా విశాఖపట్నంలో అత్యవసర సమావేశం జరిపానంటున్నారు. వీళ్ళంతా ఈ రాజకీయ పార్టీల యొక్క హంగామా చూస్తుంటే నాకు గతంలో ఈనాడు సినిమాలో ప్రజాప్రతినిధిగా నటించిన రావు గోపాలరావు గారి డైలాగ్ గుర్తుకొస్తుంది. ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విరుచుకుపడిపోవడం, అధికారంలో ఉన్న వాళ్ళ మీద విరుచుకుపడిపోవడం, ప్రజలను రెచ్చగొట్టేయడం, ఉద్యమించేయండి అనేయడం, అది అధికారంలో వచ్చిన తర్వాత తమ అధికారాన్ని అడ్డపెట్టుకుని ఉక్కు పాదాలతో ఉద్యమాలు అణిచేయడం తప్పించి అసలు ప్రజలకు కావాల్సింది ఏంటి? మనం ఉన్నది ప్రజల సంపదను సృష్టించడానక, లేదా ప్రజల్ని ఓట్లు కొనుక్కోవడం కోసం ఇచ్చే పప్పు బెల్లాల కోసం ప్రజల సంపదని ప్రైవేటు వ్యక్తుల దారాదత్తం చేయటానిక అనే ఒక స్టాండ్ ఈ రాజకీయ పార్టీలు ఉండకపోవడం, ఎందుకు ఉండటం లేదని ప్రజలు ఓటేసే ఓటర్ కూడా ప్రశ్నించకపోవడం విచారకరం. ఈ గెలిచిన పార్టీలకి ఇక్కడ అన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీలకి బాధ్యత ఉంది. ఎలాగా కాంగ్రెస్ ఓడిపోయింది, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత ఉంది. అయితే మొట్టమొదట స్పందించిన వ్యక్తి అతనే. నేను విశాఖ ఉక్కుకి వ్యతిరేకంగా బీజేపీతో పొత్తు పెట్టుకుని కూడా నేను విశాఖ ఉక్కుకి వ్యతిరేకంగా పోరాడి సాధించుకుంటామని. ఓడిపోయినా కానీ అతను గెలిపెట్టాడు, కానీ అతను ఓడిపోయిన వ్యక్తిని అంతకంటే ఎక్కువ అడగలేం. కానీ నిన్నటి వరకు అధికారం అనుభవించిన తెలుగుదేశం పార్టీ కానీ, ఈరోజు అధికారం అనుభవిస్తున్న వైసీపీ పార్టీ కానీ, కేంద్రంలో అధికారం అనుభవిస్తున్న బీజేపీ పార్టీ నాయకుల మీద బాధ్యత ఉంది. వీళ్ళందరూ కూడా ఉత్తుత్తి స్టేట్మెంట్లతో కాకుండా మేము ప్రెస్ నోట్ రిలీజ్ చేశాము, మేము ప్రధానమంత్రి గారికి లేఖ రాసాము, లేదా మేము ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసాము అని ఉత్తుత్తి కబుర్లు కాకుండా మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా రాజీనామాలు చేసి గల్లీల్లో స్టేట్మెంట్లు ఇవ్వడం కాకుండా ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళి పోరాటం చేసి ఉద్యమించి పార్లమెంటు భవనంలో వినిపించే పెద్దలకి మన ఘోష, మన ఆవేదన, మన ఆక్రోశం, మన ఆక్రందన వినిపించేలా ఉద్యమాలు చేసి రాజీనామాలు చేసి ఉద్యమిస్తారా? లేకపోతే ఉత్తుత్తి స్టేట్మెంట్తో నీదేది కారణం, నువ్వే దొంగ, నువ్వే ఒకరికొకరు బురద చల్లుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ప్రజలను మభ్య పెడుతూ ఉద్యమాన్ని చల్లారుస్తారా? ప్రజలు కూడా పోతే పోని హితులు సతులు అన్నట్టుగా రాజధాని పోతే పోని, పోలవరం ప్రాజెక్టు పోతే పోని, కడప స్టీల్ ప్లాంట్ పోతే పోని, దుగ్గరాజపట్నం పోతే పోని, వాల్తేర్ రైల్వే డివిజన్ పోతే పోని, విశాఖ స్టీల్ ప్లాంట్ పోతే పోని, మా పెన్షన్ పైసలు మాకు వస్తే చాలు అని జీవోత్సవాల్లా బతుకుతారా? లేక ఈ ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నది ప్రజలకు ఉపయోగపడే సంపదను సృష్టించడానికి కానీ, మీ ఓట్లకు ఉపయోగపడే పప్పు బెల్లాలను పంచడం కోసం ప్రజా సంపదను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం కోసం అమ్మటానికి కాదు. ఎందరో ప్రైవేటు వ్యక్తులకి వేల ఎకరాల మైన్స్ని దారా చేస్తున్న ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం అయినా సరే, విశాఖ లాంటి స్టీల్ ప్లాంట్కి ఒక్క మైన్ కూడా కేటాయించకపోవడానికి కారణం ఏంటి? మీకు ఓట్లకు ఉపయోగపడే పప్పు బెల్లాల కోసం లక్షల కోట్లు కేటాయించే ఈ ప్రభుత్వాలు విశాఖ ఉక్కు కర్మాగారానికి అవసరమైన లోటు బడ్జెట్ని సరఫరా ఇవ్వడం కోసం బడ్జెట్లో ఎందుకు కేటాయించడం లేదా ఇవ్వకపోవడం వల్ల బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటే ఆ వడ్డీ తడుసుకు మోపుడవుతుంది. అందుకనే నష్టాల బారిన పడుతున్నాయి. మీరు ఎందుకు బడ్జెట్లో సపోర్ట్ ఇవ్వటం లేదు? అలాగే ఎందరో ప్రైవేటు వ్యక్తులకు వేల కోట్లు ఎగ్గొట్టేస్తే ఉపశమనం ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అటువంటి వాళ్ళకి సహాయపడుతున్న ఈ ప్రభుత్వాలు విశాఖ ఉక్కు కర్మాగారం తీసుకున్న అప్పులను తీసేయడంలో కానీ, ఆ వడ్డీ భారాన్ని తగ్గించడంలో కానీ ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదు అని నెగ్గదీసి అడుగుతారా? లేకపోతే పోతే పోనీ హితులు సతులు అన్నట్టుగా మౌనం వహిస్తారా? ఆలోచించండి. జై హింద్.